Hi students, welcome to Dr. Govindraj Kolusu YouTube channel. AP English anamata, Andhra Pradesh intermediate education, English subject English anamata. Students రేపు మీరు పబ్లిక్ ఎగ్జామ్లో సెకండ్ ఎగ్జామ్ అయినటువంటి సబ్జెక్ట్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో అయిపోతున్నారు కదా. మీ టార్గెట్ అంటే 100 మార్క్స్లో మీ టార్గెట్ 95+ అయితే కనుక అంటే నేను చెప్పబోయే అంటే చూపించబోయే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఇదంతా కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ అనమాట. ఇది సీనియర్ ఇంటర్ ఇంగ్లీష్ ఐపీ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనమాట. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా మీ టార్గెట్ వచ్చేపాటికి 90+ అయితే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా చూడండి ఒకసారి. ఆల్రెడీ మీకు 1 to 5 క్వశ్చన్స్ తెలిసిందే మీకు. తర్వాత ఇక్కడ మీకు 6th క్వశ్చన్ నుంచి ఇస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి. ఇలాగ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనమాట. దీంట్లో అంటే మొత్తం 13 టాపిక్స్ ఉన్నాయి అనమాట. అవన్నీ చూడండి ఒకసారి. ఆ 13 టాపిక్స్ ఏంటో. ఇది క్వశ్చన్ నెంబర్ 6 అనమాట. ఇది కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ అనమాట. ఇది దీంట్లో మీకు ఇక్కడ దీంట్లో 13 ప్యాసేజెస్ టాపిక్స్ ఇచ్చామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేపాటికి 7th రోమన్ నాన్ డీటెయిల్లో ఉన్నటువంటి ప్యాసేజెస్ అనమాట. అలాగే దాంతోపాటు క్వశ్చన్ ఆన్సర్లు అనమాట. నాన్ డీటెయిల్లో ఉన్నటువంటి ప్యాసేజెస్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్, దాంతోపాటు క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 by 1 మొత్తం మీకు దీంట్లో ఫస్ట్ ప్యాసేజీ, 3rd ప్యాసేజీ, 4th ప్యాసేజీ, 5th ప్యాసేజీ, అలాగే 6th ప్యాసేజీ, 7th ప్యాసేజీ, అంటే 8th ప్యాసేజీ, అలాగే 12th ప్యాసేజీ, అలాగే 13th అంటే 12th అండ్ 13th ప్యాసేజీ, 14th ప్యాసేజ్ అనమాట. అంటే ఈ నాన్ డీటెయిల్లో మీరు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్యాసేజెస్, దాంతోపాటు క్వశ్చన్ ఆన్సర్లు అనమాట. నెక్స్ట్ తర్వాత ఈ రోమన్ సంబంధించి ఈ టాపిక్స్ అనమాట. తర్వాత వచ్చేపాటికి 8th రోమన్ అనమాట. 8th రోమన్కి వచ్చేపాటికి ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ 8th రోమన్కి వచ్చేపాటికి ఈ టాపిక్లో మీకు అంటే ఈ రోమన్లో మీకు దాదాపు 13 టాపిక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? ఇవి నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేపాటికి క్వశ్చన్ నెంబర్ 9. తర్వాత ఇక్కడ ఈ రోమన్ సంబంధించి ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా. దీంట్లో మీకు ఇంపార్టెంట్ లిస్టులో అంటే 9th రోమన్లో మీకు దాదాపు 15 టాపిక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? 9th రోమన్లో ఈ టాపిక్స్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది నెక్స్ట్ తర్వాత 10th రోమన్ లెటర్ రైటింగ్ అనమాట. లెటర్ రైటింగ్ వచ్చేపాటి దీంట్లో మీకు అంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ 7 ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 7 చూసుకుంటే సరిపోతుంది మీరు ఈ రోమన్ సంబంధించి, 10th రోమన్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేపాటికి 11th రోమన్. 11th రోమన్ వచ్చేపాటికి డిస్క్రైబింగ్ ఇట్ అంటే ప్రాసెస్ అనమాట. దీంట్లో మీకు వచ్చేపాటికి ఇంపార్టెంట్వి 10 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అవి చూడండి ఒకసారి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేపాటికి 11th రోమన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేపాటికి 12th రోమన్లో సివి అనమాట. ఈ అంటే సివిలో సంబంధించి ఇక్కడ ఈ 5 అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి రెజ్యూమ్. దీంట్లోకి వచ్చేపాటికి ఈ 4 టాపిక్స్ చూసుకోండి. సివిలోనేమో 5 టాపిక్స్, రెజ్యూమ్లోనేమో ఈ 4 టాపిక్స్ అనమాట. ఇది అంటే 12th రోమన్ సంబంధించి. సివిలో 5 టాపిక్స్, రెజ్యూమ్లో 4 టాపిక్స్ అనమాట. నెక్స్ట్ రోమన్ వచ్చేపాటికి 13th రోమన్. 13th రోమన్కి వచ్చేపాటికి ఇక్కడ మీకు మొత్తం 10 టాపిక్స్ ఇవ్వడం జరిగింది అనమాట. అవి చూడండి ఒకసారి 1 by 1. నెక్స్ట్ రోమన్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వచ్చేపాటికి 14th రోమన్. 14th రోమన్ వచ్చేపాటికి కన్వర్జేషన్ అనమాట. కన్వర్సేషన్స్
దీంట్లోకి వచ్చేపాటికి మీకు 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది ఈ రోమన్ సంబంధించి. నెక్స్ట్ తర్వాత 15th రోమన్ నోట్ మేకింగ్ అనమాట. దీంట్లోకి వచ్చేపాటికి 11 టాపిక్స్ ఇవ్వడం జరిగింది నోట్ మేకింగ్లో అనమాట. నెక్స్ట్ తర్వాత 16th మ్యాచింగ్ అనమాట. ఇక్కడ వచ్చేపాటికి మీరు ఏంటంటే 1 to 15 వచ్చేపాటికి ఏమో ఎవరైతే కొంచెం డల్గా ఉన్నారో బిలో యావరేజ్ వాళ్ళు అనమాట. తర్వాత అంటే మొదటి 15 ఇప్పుడు మీరు వచ్చేపాటికి 95+ ఆశిస్తున్నారు కాబట్టి 1 to 30 మొదటి 30 నేర్చుకోవాల్సిన మెరిట్కి అనమాట. ఇదేమో స్లోగా ఉండాలి అనమాట, అంటే బిలో యావరేజ్ వాళ్ళు. ఇది వచ్చేపాటికి మనకి మ్యాచింగ్ అనమాట 16th రోమను. నెక్స్ట్ వచ్చేపాటికి 17th రోమను. 17th రోమన్ చూద్దాం ఒకసారి. ఈ టాపిక్ వచ్చేపాటికి మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం ఒకసారి. ఈ 17th రోమన్ చూడండి ఒకసారి ఇవన్నీ. నెక్స్ట్ ఇది స్టూడెంట్స్ ఎక్కడ వరకు అనమాట, ది ఎండ్ అనమాట. ఎక్కడ వరకు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఈ లిస్టులో ఇవన్నీ కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చూడండి, చాలా జాగ్రత్తగా చూసుకుని రేపు మీరు ఇంగ్లీష్ అంటే పబ్లిక్లో సెకండ్ ఎగ్జామ్గా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అనమాట. ఎగ్జామ్స్ చాలా జాగ్రత్తగా రాయండి, ప్రజెంటేషన్ కూడా చాలా నీట్గా రాయండి. నీట్గా రాసి మీరు అనుకున్నటువంటి టాప్ మార్క్ అంటే ఇంగ్లీష్లో 95+ స్కోర్ చేయండి అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, అంటే స్టూడెంట్స్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అంటే చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ముందుగా మీ అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ గోవిందరాజు కులుసు ఈ ఛానల్ని క్రమం తప్పకుండా చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.